తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో యూట్యూబ్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మన టాపిక్ పరిశుద్ధ గ్రంథంలోని 66 పుస్తకాల యొక్క క్లుప్త వివరణ మనం ఆలోచించడానికి ప్రయత్నించేద్దాం. ఈ మాటలు అనేక మంది విశ్వాసులకు, దైవజనులకు, బైబిల్ నేర్చుకోవాలి అనేటువంటి సహోదరులైన వారందరికీ ఎంతగానో ఉపయోగపడతాయనే ఆలోచనతోనే ఈ వీడియో చేయడానికి ఇష్టపడుతున్నానండి. గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దైవ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయని మనందరికీ తెలిసిన విషయమే. ఈ 66 పుస్తకాలు కూడా దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని మానవులైన వారి ఎడల ఏమై ఉన్నదో అని స్పష్టంగా మనకి తెలియపరుస్తాయి. ఆ దేవుని యొక్క గుణలక్షణాలు, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి పరిశుద్ధత, ఆయన నీతి న్యాయాలు, ఆయన జరిగిస్తున్న సంఘటనలన్నీ కూడా వివరణాత్మకంగా మానవులైన వారి ఎడల ఏ సంకల్పం, ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో దేవుడు చక్కగా వివరణాత్మకంగా వివరించేదే దైవ గ్రంథమైన ఈ బైబిల్. ఈ బైబిల్ గురించి క్లుప్తంగా కొద్ది విషయాలు మనం ఆలోచించడం ప్రయత్నించాలి. అంటే దేవునికి ఉద్దేశం తెలియాలి, ఆయన సంకల్పం తెలియాలి, ఆయన విధి విధానాలు మనకు అర్థం కావాలి, ఆయన గుణలక్షణాలు కూడా మనం గ్రహించాలి, ఏ ఏ సందర్భాన్ని బట్టి దేవుడు తన ప్రణాళికను ఏ విధంగా నడిపిస్తున్నాడో గ్రహించాలి. ఇటువంటి అన్నీ కూడా మనకు అర్థం కావాలి అంటే తప్పనిసరిగా 66 పుస్తకాల మీద చక్కటి గ్రిప్పు, ఒక క్రమబద్ధమైనటువంటి విధానంలో ఒక అవగాహన కలిగినటువంటి వారిగా ఉండాలి ప్రతి క్రైస్తవులమైన మనము, దైవ సేవకులమైన మనము. కనుక ఈ 66 పుస్తకాలను బట్టి మీరు ఆలోచించేస్తే 2 భాగాలుగా అన్న సంగతి మనందరికీ తెలుసు. ఆ 2 భాగాలు ఏంటి అని అంటే, మొదటిది పాత నిబంధనని 39 పుస్తకాలు, రెండవది క్రొత్త నిబంధనని 27 పుస్తకాలు. కలిసి 66 పుస్తకాల సంకలనమే, లేకపోతే 66 పుస్తకాల అమరికతో కూడినటువంటి పరిశుద్ధ గ్రంథమే దైవ గ్రంథమైన బైబిల్. కనుక ఈ బైబిల్ని గురించి ఈ 66 పుస్తకాల్లో మనం క్లుప్తంగా, చాలా క్లుప్త వివరణ మనం ఆలోచించడానికి ప్రయత్నించాలి. చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మానవునికి ఎంత తెలియాలో, ఎంత గ్రహించాలో అంతవరకే రాశాడు. ఇక చెప్పని విషయాలకి ఎక్కడికో నా బుర్ర బాదుకునే కంటే ఉన్నదానిని బట్టి సంతోషించాలి, అర్థం చేసుకుని ముందుకెళ్ళటం ఎంతైనా మంచిది. అలాగని నేనేదో వంకరగా చెప్తాను అని అనట్లే. నేను స్టడీ చేసి నాకు తెలిసిన కొద్ది విషయాన్ని కొందరు దైవజనులైన వారిని అడిగినప్పుడు నాకు వారు ఇచ్చిన చిన్న చిన్న ఆలోచనలను క్రోడీకరించి క్లుప్తంగా చిన్న వివరణ, అవుట్లైన్ చెప్పటానికి ఇది అనేక మందికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేయడానికి సిద్ధపడ్డానండి. చూడండి, ఈ 66 పుస్తకాలలో మొదటి 1-2 అధ్యాయాలు, 2 అధ్యాయాలు మాత్రమే కనబడుతున్న సృష్టి అంతటికి దేవుడు వాడుకున్నటువంటి 2 అధ్యాయాలు. సో ఎంత పెద్ద సృష్టిని వివరించి వ్రాయటానికి దేవుడు ఉపయోగించినటువంటి అధ్యాయాలు 2. మానవును సృష్టించుకున్నాడు తన పోలికలో, తన స్వరూపములో. తన ఉద్దేశం నెరవేర్చాలి అని, తను అనుకున్న కళలు తన ద్వారా నెరవేర్చుకొని ఆనందించాలి అని దేవుడే నిర్మించుకున్నట్లుగా మనందరికీ తెలుసు. ఏమండి, ఆ ఉద్దేశానుసారంగా 1-2 అధ్యాయాల్లో అన్ని మాటలన్నీ కూడా దేవుని మాటలే ఉంటాయి, ఏ మానవుని మాటలు అక్కడ ఉండవు. 1, 2 ఆ 1-2 అధ్యాయాలు పాపం అనేటటువంటి విధానము, పాపపు స్థితి అక్కడ కనబడదు. ఆజ్ఞలు ఉన్నాయి. ఏమండి, కనుక ఆ పాప స్థితి అక్కడ కనబడదు. అంటే దేవుడు, మానవుడు ఉన్నాడు, చక్కటి సహవాసం కలిగినటువంటి విషయంగా మనకు కనబడుతుంది. అంటే మానవుడికి దేని గురించి కూడా ఆలోచించే ప్రసక్తి లేదు. ఆ మానవుని గురించే దేవుడు అన్ని విధాల, అన్ని విషయాల గురించి ఆలోచించి తనకు కావాల్సిన స్థితి అంతా కూడా ఆయనను అడగకుండా, వారిని అడగకుండానే, అడిగే అవసరం లేకుండానే అన్నీ ఇచ్చి ఆజ్ఞాపించాడు. అది తినవద్దు ఆ పండు అన్నాడు, మనందరికీ తెలిసిందే. ఏమండి, అంత మంచి ఉన్నటువంటిది 1-2 అధ్యాయాలు సృష్టి. ఏమండి, ఇదే స్థితి ఈ పాపం లేని స్థితి, ఈ 2 అధ్యాయాలు పాపం లేని స్థితి
ప్రకటన గ్రంథం చివరి అధ్యాయాలు 21, 22 అధ్యాయాలు కనబడుతుంది. అక్కడ కూడా పాపమే కనబడదు. ఇంతకంటే శ్రేష్టమైనటువంటి స్థితి అక్కడ కనబడుతుంది. దేవునితో సహవాసం, ఆ పరలోక సహవాసం కలిగి ఉన్నట్లుగా పాపం లేని స్థితిగా ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాలు మనకు కనపడుతుంది. అంటే ఇక్కడ పాపం లేని స్థితిలో ప్రారంభమైన మనిషి జీవితం మరలా ఈ పాపలోకంలో, ఈ సృష్టి క్రమంలో పాపంలో పడిపోయిన మనిషిని విమోచించి మరలా పాపం లేని స్థితిలో ఏదైనా తోటకని మిన్నయైనటువంటి ఆ పరలోకం చేరే స్థితులతో ఈ బైబిల్ చరిత్ర ముగించబడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. అంటే ఆదికాండం 1, 2 అధ్యాయాల నుండి ప్రకటన గ్రంథం చివరి 2 అధ్యాయాలు ఈ మధ్యలో జరిగిన స్టోరీ అంతా కూడా మనిషి తప్పిదములో పడినప్పుడు తన విమోచనార్థమై ఆ మనిషి చుట్టూ తిరిగి చివరికి మనిషిని విమోచించి ఆ పరముకు చేర్చినట్లుగా దైవ గ్రంథంలో మనకు కనబడుతుంది. ఆ వివరణే ఈ 66 పుస్తకాల్లో ఇన్క్లూడింగ్ అయి ఉన్నది కనుక కొద్దిపాటి చిన్న వివరణతో ముందుకెళ్ళడానికి ప్రయత్నించాను. చూడండి, ముందే చెప్పుకున్నాం 1, 2 అధ్యాయాలు, ఇది 12 భాగాలుగా మనం చక్కగా క్లుప్తంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. చాలా క్లుప్త వివరణ. ఆ ఆ ఈ అంటాం కదా, అలా ఆల్ఫాబెటిక్గా కొద్దిపాటి చిన్న వివరణతో నేను ఆలోచించి ఈ వీడియో చేయటం నేను చేస్తానికి సిద్ధపడ్డానండి. చూడండి, 1, 2 అధ్యాయాల్లో సృష్టి క్రమం అన్నిటి ప్రారంభాలు ఆది కాండంలోనే ఉంటాయి. సో సృష్టి క్రమాన్ని, సృష్టించిన తీరు, మనిషిని దేవుడు చక్కటి సహవాసం కలిగిన స్థితి 1, 2 అధ్యాయాలు మనకు కనబడుతుంది. 1, 2. ఇక 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి మానవునికి దేవునికి మధ్య జరిగిన పాపం. అంటే అంత సౌఖ్యాన్నిచ్చినటువంటి దేవుడు ఆ సౌఖ్యాన్ని మరచి మానవుడు దేవుడు తినొద్దు చేయొద్దన్న పనిని చేసి తిని దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్లుగా ఈ పాపాన్ని మనిషికి దేవునికి మధ్య జరిగినదిగా మనం గ్రహిస్తున్నాం. కేవలం 3వ అధ్యాయం అంటే లోకంలోనికి పాపము ప్రవేశించింది, మనిషి యొక్క పతనం ప్రారంభమైంది అనవచ్చు. అంటే దానితో దేవునికి సహవాసం నుండి దూరం అవటం ప్రారంభమైంది 3వ అధ్యాయంలో. బాగా గమనించాలి. ఇక అయినా దేవుడు 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి వారి ఇరువురిని అవాదాలను ప్రేమించి అక్కడ బిడ్డలిచ్చాడు. ఆ బిడ్డల్లో పెద్ద కొడుకు వెళ్ళి చిన్న కొడుకుని చంపేశాడు. అంటే దాని అర్థము మనిషి మధ్య, అంటే మానవునికి మధ్య జరిగిన పాపం 4వ అధ్యాయంలో కనబడుతుంది. ఈ పాపం శిక్ష విధించాడు దేవుడు. కయ్యోను దేశదిమ్మరయ్యాడు. గాడ్లెస్ సొసైటీగా, దేవుడు లేని స్థితి కలిగినటువంటి కుటుంబాలుగా అభివృద్ధి చెందారు కయ్యోను గారి కుటుంబం. ఏమండి? సో అలా చూసేటప్పటికి ఇక్కడికి ఒకసారి మనం ఆలోచిస్తే 3 మాటలుగా సృష్టి మంచిగా ప్రారంభమైంది, పాపం ప్రవేశించింది, మానవ పతనం అయిపోయింది, మానవుడు పతనమయ్యాడు. 3 మాటలు 4వ అధ్యాయం వరకు. ఏమండి? సో ఇక్కడి నుండి ఆ కయ్యోను సంతానంగా పాపం బాగా విస్తరించేటప్పటికి 6, 7 అంటే 6, 9 అధ్యాయాలు 10 అధ్యాయాల మధ్యన పాపం బాగా పెరిగిపోయింది. అంటే వారు మనసుకు నచ్చినట్లు వాళ్ళు అటు ప్రవర్తించేస్తున్నారు, వారు మార్గాలు చెరిపివేసుకున్నారు. కానీ దేవుడు వారు బ్రతకుండగానే వారు సంతాప సభ పెట్టేశాడు అన్నట్లుగా ఆ జలప్రలయం ద్వారా ఆనాటి కాలపు ప్రజలందరినీ జలప్రలయం ముంచేసి చంపేశాడు. ఆ సందర్భంలో దేవునికి అనుకూలంగా జీవించినటువంటి నోవ కుటుంబాన్ని, తన పిల్లలను, కోడళ్లను, ఎనమండుగురిని దేవుడు శేషంగా ఉంచుకున్నట్లుగా మనకు కనబడుతుంది. మిగతా వాళ్ళందరూ తీసాడు. కారణం మానవ పతనము ఆదాముతో ప్రారంభించబడింది. హెచ్చు స్థాయిలోకి వెళ్ళిపోయేటప్పటికీ ఆ పాపానికి తగిన శిక్ష తీర్పు తీర్చినట్లుగా ఎక్కడ కనబడుతుంది మనకి? 6, 9 అధ్యాయాలు మనకు కనబడుతుంది. ఏమండి? ఇకపోతే ఇంకా కాస్త ముందుకెళ్తే 10, 11 అధ్యాయంలో ఈ విధంగా నోవా కుటుంబం నుండి కొత్త జనరేషన్ మరలా ఆదాములాగానే భూమి మీదకి ప్రజలు ప్రారంభించారు. ఏమండి? అలా ప్రారంభించిన ప్రజలు ఒకటి ఆలోచించారు, బాబేలు గోపురం కట్టుకుందాం. అది నిమ్రోదు. వీళ్ళందరూ కలిసి బాబేలు గోపురం కట్టుకొని మనం ఏం చేద్దాం?
పేరు సంపాదించుకుందామని ఒకవేళ జలప్రళయంతో దేవుడు ముంచేస్తున్నాడు కనుక జలప్రళయం వస్తే మనం మునిగిపోకుండా ఉండాలి, పరలోకం లేదు పైకి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు పెద్ద టవర్ కట్టుకొని మనం పవర్ చూపిద్దాం అనుకున్నారు. కట్టేసారు, మొత్తం మీద కడుతున్నారు. వీళ్ళందరూ కూడా ఒక తూర్పు భాగాన్ని ఒకే ప్రదేశంలో ఆ సటన్ ఏరియాలోనే ఉన్నారు. దేవుని ఉద్దేశమేమో భూమంతా నిండించాలి అని దేవుని ఉద్దేశము. ఇక దేవుని ఉద్దేశం కాకుండా దేవుడు శిక్షిస్తే జలప్రళయం వస్తుంది కనుక శిక్షను తప్పించుకోవాలంటే మనం టవర్ కట్టుకొని పవర్ చూపించుకోవాలి అనుకున్నట్టుగానే పవర్ చూపించడానికి టవర్ కట్టేస్తున్నారు. ఆ టవర్ పేరే బాబెల్. అది ఎందుకు వచ్చింది? ఆ టవర్ కట్టేట పరిస్థితిలో వారు దేవుని చిత్తానికి అవిధేయతగా ఉన్నది కనుక ఆ పరిస్థితి కలిసికట్టుగా ఉన్న ఆ దేవుడే దిగొచ్చినట్లుగా వాళ్ళందరినీ చెదరగొట్టేసాడు. భాషలు తారుమారైపోయినాయి. ఇక టవర్ కట్టడం ఆగిపోయింది, వాళ్ళ పవర్ తగ్గిపోయింది. ఏమండి, ఇట్ట గందరగోళంలో ఉండిపోయింది ప్రపంచం. 11వ అధ్యాయం అక్కడికి వచ్చేటప్పటికి మొత్తం ఆదికాండం 1వ అధ్యాయం 11వ అధ్యాయం వచ్చేవరకు దగ్గర 2000 సంవత్సరాల చరిత్ర అంతా కూడా అక్కడే జరిగిపోయింది. అట్లా పాత నిబంధన 4000 సంవత్సరాలు అన్నట్టుగా పెద్దలు చెప్తుంటారు. దగ్గరగా 2000 సంవత్సరాల చరిత్రే ఎక్కువ భాగం 1/3 భాగం అక్కడే అయిపోయింది. 11వ అధ్యాయంలోపు అయిపోయింది. ఇకపోతే ఈ గందరగోళంలో ఉన్నటువంటి ప్రజలను చూస్తూ దేవుడే ప్రియులరా ఒక ఆలోచన కలిగి అబ్రహామును పిలుచుకున్నాడు. విగ్రహారాధనతో నిండిపోయిన ప్రదేశంతో గందరగోళంలో ఉన్న ప్రజలు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, చల్లా చెదరైపోతున్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముని ఎన్నిక చేసుకుని అబ్రహామును పిలిచి ఒక మాట చెప్పాడు. ఇదిగో నేను చూపించు దేశానికి వెళ్ళబ్బా, నా మాట విను, నిన్ను గొప్ప చేస్తా, నీకు బిడ్డలను దీవిస్తా, నిన్ను దీవిస్తా, నీ ద్వారా నీ కుటుంబస్తులందరూ దీవించబడతారు, మరియు ప్రపంచ ప్రజలందరూ కూడా ఆశీర్వదించబడతారు. నువ్వు నా మాట వినగానే అబ్రహాం దేవుని మాట విని వచ్చేసాడు. అబ్రహాము పిలుపు బైబిల్ చరిత్రకే గొప్ప మలుపు. ఇక్కడ నుండి దేవుడు చెదిరిపోయిన జనాలలో నుండి ఆ చెదిరిపోయిన జనాలు కూడా ఆశీర్వదించడానికి తను ఎన్నిక చేసుకున్న బిడ్డలు మరలా ఆశీర్వదించడానికి ఎన్నిక చేసుకున్నాడు ఒక వ్యక్తి. ఆయన పేరు అబ్రహాం. ఏమండి, ఆయన ద్వారా ఏం చేశాడంటే ఆ కుటుంబాన్ని ఒక్కదాన్ని ఎన్నిక చేసుకొని ఏమండి అనేక కుటుంబాలు కట్టాడు, కొన్ని కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కుటుంబాల చరిత్రే 12వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు. బాగా అర్థమైందండి? ఏమండి, బాగా అర్థమైంది 50 చరిత్ర. ఇకపోతే నా ప్రియమైన దేవుని పిల్లలరా, మీరు గమనించినట్లయితే ఇక 5వ మాట అనుకుంటా. ఏమండి, అబ్రహాము ఆ ప్రకారంగా ఎప్పుడైతే ఆ ఎన్నిక చేయబడ్డాడో ఆ ఎన్నికను బట్టి ఆయన చిత్తానుసారంగా నడవటం ప్రారంభించాడు. అబ్రహామును ఆశీర్వదించాడు, కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఏమండి, అబ్రహాము కొన్ని కుటుంబాలుగా కట్టాడని కదా, ఆ కుటుంబాల చరిత్రే 50 అధ్యాయం వరకు ఆదికాండం. జీవంతో ప్రారంభమవుతుంది, మరణంతో ముగించబడుతుంది. జీవంతో మరి ఆదాము గారి జీవించు ప్రాణి అయితే యోసేపు గారి మరణంతో ముగించబడుతుంది. సో ఓకే, కుటుంబాల గాథ లేక చరిత్ర ఆదికాండం ముగింపు. సో ఆ కుటుంబాలన్నిటికీ ఇంకా బాగా వృద్ధి చేసి దేవుడు అనుకున్న ఉద్దేశం నెరవేర్చడానికి ఆ కుటుంబాలు బాగా వృద్ధి చేసి ఆ కుటుంబాలన్నిటికీ ఒక జాతిగా పేరు పెట్టాడు. ఆ జాతి పేరే హెబ్రీ జాతి. ఏం జాతి? హెబ్రీ జాతి. అంటే జాతి గాథ లేక జాతి చరిత్ర అంటే నిర్గమాకాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు ఏంటంట ఆ జాతి గాథ లేక చరిత్ర. ఏమండి, ఇకపోతే నా ప్రియమైన దేవుని పిల్లలరా, మరొక మాటగా చెప్పుకుంటే ఇంకా కాస్త కిందకు వస్తే ఆ ఒక జాతి ఏర్పడింది కదా. అంటే అబ్రహాం ద్వారా అనుకున్నవి ఒక్కొక్క స్టెప్గా దేవుడు ఎలా తన సంకల్పాన్ని తన ఉద్దేశాన్ని జరిగించుకుంటూ వస్తున్నాడో మనం చూడాలి. ఏమండి, ఇప్పుడు ఆ జాతికి ఉన్నటువంటి ఆ జాతికి ఒక దేశాన్ని ఇచ్చేసాడండి. ఏమండి, బానిసలుగా ఉన్నటువంటి విడిపించి ఒక దేశాన్ని ఇచ్చాడు. ఆ దేశం పేరే కానాను దేశం. ఏమండి, ఆ జాతికి ఏర్పాటు చేసినటువంటి హెబ్రీ జాతికి ఏం చేసి ఒక దేశాన్ని ఇచ్చాడు. అంటే అది దేశ చరిత్ర, అంటే దేశ గాథ. ఆ దేశంలో జరిగిన ఇస్రాయేల్ స్టోరీ అంతా కూడా రాజులు వచ్చారా, మరి న్యాయాధిపతులు వచ్చారా, వారు పరిపాలించుకున్నారా, బానిసలు అయ్యారా, ఇట్లా స్టోరీ అంతా కూడా ఆ దేశంలో కానాను దేశం జరిగినటువంటి పరిస్థితిని దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని ఇస్తానన్న దేశాన్ని మొత్తం మీద తీసుకుని వచ్చి ఇచ్చాడు.
అంటే ఆ జాతికి, ఆ హెబ్రీ జాతికి ఒక దేశం ఇచ్చి ఆ దేశం కానానన్నాం. ఆ దేశ చరిత్రే ఏమండి? ఆ దేశ చరిత్ర, ఆ దేశ చరిత్ర గాథ మరి యెహోషువ నుండి మలాకీ వరకు ఉన్నటువంటి ఆ స్టోరీ అంతా కూడా ఆ దేశ చరిత్ర, ఆ దేశ గాథ. ఏమండి? ఇక్కడ 3 పాయింట్లు చెప్పుకున్నాం. పాత నిబంధన మరొకసారి వెనక్కిళ్ళరానా? సృష్టిక్రమం మంచిగానే ఉంది. మూడో అధ్యాయం మానవునికి దేవునికి మధ్య జరిగిన పాపము. నాలుగో అధ్యాయం మనిషికి మధ్య జరిగిన పాపము. ఏమండి? ఐదవ మాటగా చూసుకుంటే, ఐదో అధ్యాయం ఆరో అధ్యాయం చూసుకుంటే గాడ్లెస్ సొసైటీగా మనకు కనబడుతుంది. 7, 8, 9 అంటే 6, 9, 10 అధ్యాయాలు చూసుకుంటే జలప్రయంతో పాపం పెచ్చిరిగిపోతే ముంచేసినట్టు పరిస్థితి కనపడుతుంది. 10, 11 అధ్యాయాల్లో ప్రియ దేవుని పిల్లలారా, వారి యొక్క స్థితి టవర్ కట్టుకుంటే స్థితిని తారుమారు చేశాడు. ఆ తారుమారైన అబ్రహాంని ఎన్నుకున్నాడు. ఆ ఎన్నిక చేసుకున్నటువంటి వ్యక్తిని కుటుంబాలుగా కట్టాడు కొన్ని. ఆ కుటుంబాలకు ఒక జాతి పేరు పెట్టాడు. ఆ జాతికి ఒక దేశాన్ని ఇచ్చాడు. ఆ దేశం జరిగిన స్టోరీయే పాత నిబంధన. క్లోజ్ అయిపోయింది. ఇకపోతే క్రొత్త నిబంధనలోకి వస్తున్నాం. ఈ క్రొత్త నిబంధనలో ఆ దేశంలో పుట్టిన రక్షకుని గాథే, రక్షకుని యొక్క చరిత్రే ఏంటో తెలుసా? సువార్తలు. ఏంటంటే ఆ రక్షకుని యొక్క స్టోరీయే సువార్తలు. ఏమండి? ఆ సువార్తలు, ఆ స్టోరీ, ఆ యొక్క 4 సువార్తలు. ఆ దేశంలో రక్షకుడు పుట్టాడు. అంటే కానాన్ దేశంలో ఉన్నప్పుడే వాళ్ళకు ఒక వాగ్దానం చేశాడు. అబ్రహాం చేసినట్లుగా తన పిల్లలకు వాగ్దానం చేశాడు. ఆ రక్షకుడు అంటే అందరిని ఆశీర్వదించేటటువంటి అబ్రహాం చెప్పినటువంటి రక్షకుడు ఎవరి ద్వారా ఎక్కడ పుడతాడు అనేది వాగ్దానం ఉంది. ఆ వాగ్దాన పుత్రుడు ఏం చేశాడంటే మొత్తం మీద ఆ దేశంలో పుట్టాడు అని చెప్పేదే సువార్తల స్టోరీ. అదే సువార్తల యేసు ప్రభు చరిత్ర. ఏమండి? ఇకపోతే అపోస్తుల కార్యాలకు వచ్చేటప్పటికి ఆ క్రీస్తుని నమ్మినటువంటి ఎవరైతే ఉన్నారో, ఆ క్రీస్తునికి ఎవరైతే వచ్చారో, ఆ ఆశీర్వాదం పొందుకుంటానికి ఆ క్రీస్తు వారు ఎవరైతే వచ్చారో, ఆ ఆశీర్వదించబడినటువంటి వారితో ఏర్పడినటువంటిదే ఆ యొక్క విధానమే సంఘం. అంటే అపోస్తుల సంఘ చరిత్ర. ఇకపోతే ఇంకాస్త ముందుకు వస్తే పత్రికలు కనబడతాయి. పత్రికల్లో ఆ సంఘంలోనికి వచ్చినటువంటి వారు అందరూ ఏం చేయాలి, ఆ క్రైస్తవుని యొక్క విధి విధానం, ఆ క్రైస్తవుని యొక్క విధానం ఏం చేయాలి అని ఆ యొక్క క్రైస్తవ పత్రికలన్నీ కూడా ఆ సంఘము ఏం చేయాలి, సంఘంలోకి వచ్చిన వాళ్ళు ఏం చేయాలని తెలియపరిచేది పత్రికల యొక్క గాథ. పత్రికల్లో ఆ యొక్క విమోచింపబడినటువంటి వారందరి చరిత్ర. అంటే పత్రికలు విమోచింపబడినటువంటి సంఘంలో ఏర్పడినటువంటి వాళ్ళందరూ ఏం చేయాలని తెలియపరిచేది ఆ చరిత్రే ఏంటి? ఆ యొక్క పత్రికల చరిత్ర. ఏమండి? చివరాఖరికి ప్రకటన గ్రంథం. అంటే ప్రారంభంలో ఉన్నటువంటి వాళ్ళందరి క్రియలన్నిటి జరిగిన సంఘటనలన్నిటికీ అంటే ముగింపు సంఘటనలను తెలియపరిచే చరిత్రే ప్రకటన గ్రంథం. అంటే దగ్గర బైబిల్ టోటల్గా చిన్న వివరణతో, క్లుప్త వివరణతో ముగింపుకు వచ్చేస్తుంది. అంటే ప్రారంభంలో పాపం లేని స్థితిలో ఉన్నటువంటి మనిషి పాపంలో పోతే విమోచించడానికి కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత చివరికి పాపం లేని పరిస్థితిలోనికి ఆ పరలోకం తీసుకుని వెళ్ళటమే, ఈ మధ్యలో స్టోరీ అంతా వివరించుకున్నాం అట్ట వెళ్ళటమే బైబిల్ చరిత్ర ముగింపు. అంటే ఆ చివరి ఘట్టాల చరిత్ర ప్రకటన గ్రంథంలో ఈ ప్రజలైన వారందరికీ మంచిని చేస్తే ఆ పరలోక ప్రాప్తి, మంచి చేయకపోతే యుగయుగాల నరకాగ్ని. అలా మంచిగా అంటే సంఘంతో మంచిగా చేయటానికి ఆశీర్వదించబడే వచ్చినటువంటి పిల్లల్లో రానటువంటి వారు, వచ్చినటువంటి తప్పిపోతే వీళ్ళందరికీ తీర్పు ఉంది. ఆ తీర్పు చివరి ఘట్టాల చరిత్రలో ఆయన నీతిమంతులుగా ఆయనకు అనుకూలంగా జీవించినటువంటి నెమ్మది పొందే స్థలం పరలోకం తీసుకుని వెళ్తున్న కేసు వస్తున్నాడు. ఆయనకు ప్రతికూలంగా జీవించినటువంటి వారిని శిక్షించడానికి, ఆ నరకంతో వచ్చడానికి ఆ యేసు వచ్చిన జరిగే స్టోరీ. అంటే మొదటి ఆదాము ద్వారా పాపంలో పడిపోతే కడపటి ఆదాముకు వచ్చినటువంటి క్రీస్తు ప్రభులో వీటన్నిటిని విమోచించి ఆ పరలోక రాజ్యంలోని ప్రాప్తించటమే మానవుని యొక్క జీవితము. ఆ ఉన్నత దశ తీసుకుని వెళ్ళటమే బైబిల్ చరిత్ర ముగింపు. ఈ కాలం అంతా కూడా ముగింపు. కనుక ఈరోజు ఇది బైబిల్ చరిత్ర 66 పుస్తకాల క్లుప్త వివరణ. సో ఈ వివరణ బట్టి కొద్దిగా చదివితే అర్థమవుతుందని, రేపటి కాల సమయంలో నేను కూడా ఈ బైబిల్ని వివరించాలనుకున్నప్పుడు ఈ విధంగానే ఆ యొక్క భావన అలా వివరించుకుంటూ వెళ్తే బాగుంటుందని అనిపించింది. అలాగే ఉన్నట్టుగా కరెక్ట్గా కనబడుతుంది. అలాగే వివరించడానికి కూడా నేను సిద్ధపడుతున్నాను. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. మీరు కూడా ఆ ప్రకారమే చదవటానికి మీకు అనుకూలమైతే ఈ భావన చెప్పిన మాట
వాస్తవతీతంగా కనబడుతూ ఉంటే అలా అనుసరించి తప్పనిసరిగా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ దేవుని ఉద్దేశమంతా కూడా గ్రహించి ఆ 60 పుస్తకాల యొక్క ప్రణాళిక గ్రహించి మనం చెప్పడానికి సిద్ధపడినప్పుడు తప్పనిసరిగా చక్కగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అటు ఆత్మ తోడ్పాటు వినే బిడ్డల నీకు నాకు మనకి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరమ తండ్రి మీకు వందనాలు. పలకబడిన మాటలు పరమార్థం ఏంటో నీ పిల్లలుగా మేము గమనించి మీ చిత్తమేమి ఎరిగి మీ చిత్తానుసారంగా బ్రతికే కృప మీ గ్రంథంలో రాయించిన మాటలను కూడా అవగాహన కలిగి అర్థం చేసుకుని మా బ్రతుకులు వ్యర్థం కాకుండా మీ చిత్తానుసారంగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించి మీరు మహిమ పొందమని వినే బిడ్డలందరినీ ఆలోచింపచేసి మీ చిత్తం గ్రహించి ఆత్మ తోడ్పాటునిమ్మని వినే బిడ్డలు నన్ను మిమ్మల్ని అందరూ దీవించి బలపరచుమని రేపు కలుసుకోవటం మీరు అంగీకరిస్తే అంతవరకు కృప చూపమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి.